అయితే మొత్తం దేశంలో కూడా మహిళల భద్రత ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో మహిళల భద్రత ఏ విధంగా ఉంది, అయితే పూర్తిగా కూడా మహిళలకు మేము 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మన దేశ నాయకత్వం చెప్తున్నట్టుకి కూడా ఇప్పటి వరకు కూడా మహిళలకు మాత్రం ఆ చైతన్యం కల్పించడం లేదని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. అయితే సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ నాయకురాలు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. మొత్తం దేశంలో మహిళల భద్రత ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అసలు భద్రత అనేది ఉందా మహిళలకు? నిజంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మహిళల పట్ల భద్రత కానీ వాళ్ళ విషయంలో 33% రిజర్వేషన్ కల్పిస్తా అంటూ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మొన్నటికి మొన్న మోసం చేసిన పరిస్థితి. మరి మహిళలు లేందే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ, మరి మహిళలు లేందే ఒక్క కుటుంబం లేదు. మరి మహిళల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్న ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏం చెప్పాలనో అర్థం అవ్వట్లేదు. మరి రోజు రోజుకు అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ మరి మహిళల పట్ల అనేకమైన దాడులు జరుగుతున్నా వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విఫలం చెందుతూ ఉన్నాయి. ఎందుకంటే మహిళకు ఒక అన్యాయం జరిగినప్పుడు మరి ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ఒర్రినా ఏం చేసినా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఇవాళ మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ కేంద్రాన్ని రాష్ట్రాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం. మహిళలకు ఇప్పటికైనా 33% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా ఖచ్చితంగా అన్ని రంగాలలో ముందుండాలంటే 33% రిజర్వేషన్ అవసరమని మేము తెలియజేస్తా ఉన్నాం. సో అయితే ఒక అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే దేశం అంతటా కూడా ఒక పార్టీ కొత్తగా ఆవిర్భావం చెందిందమ్మ, కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తూ ఉంది పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు. కానీ అదేవిధంగా అందులో పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది మహిళల కోసం 50% రిజర్వేషన్ని మేము వితౌట్ పార్లమెంట్ సీట్స్ పెంచకుండానే కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉంది. దీనికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు మాత్రం చాలా సపోర్టివ్గా నిలుస్తూ ఉన్నారు. దగ్గర 4 రోజుల్లో 12 మిలియన్ ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది. మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఇటువైపే ఉన్నారు, మహిళలు ఇటువైపే ఉన్నారు. అసలు ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది? మొత్తం సోషల్ మీడియాలో ఒక పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ లభించడం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఒకటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కానివ్వండి, ఒక సంఘం కానివ్వండి, ఒక వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ అయినా రాజకీయ పార్టీ అయినా మహిళల పట్ల చిత్తశుద్ధి చూపెట్టినట్టయితే ఆ పార్టీకి ఖచ్చితంగా బలం ఉంటుంది. ఆ పార్టీ వైపు మహిళలు చూసే అవకాశం ఉంది. మహిళలు ఎక్కడైతే మహిళను గుర్తించబడతారో, దేవతలను గుర్తించబడతారని మన పెద్దలు చెప్పినట్టుగా మహిళ గుర్తించబడ్డ ప్రతి రాజకీయ పార్టీకి కానీ ఏ వ్యవస్థకు కానీ గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఈ కొత్త పార్టీ మరి మహిళల విషయంలో మరి మేము రిజర్వేషన్ కల్పిస్తాం, మహిళల పట్ల అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామని వీళ్ళు చెప్పినప్పుడు మరి మహిళలంతా మరి ఇంటికొక మహిళ ఉంటే ఆ ఇల్లు మొత్తం ఇంటి చుట్టూ కూడా మనకు ఒక దేవతలు ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మరి అంతే కదా, ఎన్ని మిలియన్స్ అయినా రావచ్చు. కాబట్టి ఆ పార్టీకి కూడా మరి మహిళల పట్ల ఇంత సిద్ధశుద్ధి ఉంది. కాబట్టి ఆ పార్టీకి రాబోయే రోజులలో మంచి భవిష్యత్తే ఉంటుందని అయితే మేము ఒక తెలంగాణ ఉద్యమకారులు చేసి రాష్ట్ర చైర్మన్గా భోగే పద్మగా నేను చెప్తా ఉన్నా, భవిష్యత్తు ఉంటుంది.